అమరావతి రాజధాని సృష్టికర్త సీఎం నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తెలుగు యువత స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఆనంద్ గౌడ్, రామ్మోహన్ కోరారు. తిరుపతిలో వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద వారు ఘనంగా ఆయుష్ హోమం చేపట్టారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతి రాజధాని రథసారథి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయుష్ బాగుండాలని చెప్పి కూడా ఎస్వి యూనివర్సిటీ వద్ద కూడా ఆయుష్ హోమం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అనేక మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఆయుష్ బలంగా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్ నేతలు కూడా ఒక హోమం చేసిన పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీలో కూడా ఏదైతే స్టూడెంట్స్ తెలుగు యువత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆనంద్ గౌడ్ ఉన్నారో ఆనంద్ గౌడ్, అదేవిధంగా రామ్మోహన్, వీళ్ళిద్దరి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి చెప్పండి, ఆయుష్ పూజ అసలు ఏంది? ఈరోజు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో జన్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగి తెలుగు ప్రజలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి సేవల్ని వీటన్నిటిని మనం ఎంతో చూసాం. ఎంతో కఠోరమైనటువంటి శ్రమతో బాంబుల విధ్వంసానికి సైతం బెదరని మనోధైర్యంతో, కుటిల రాజకీయాలకు సైతం కథలని ఆత్మస్థైర్యంతో ఆయన దురంధర రాజకీయ నాయకుడు, అకుంఠిత పాలకుడు, మా ఆదర్శ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ విశ్వవిద్యాలయంలో ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువత, అదేవిధంగా ఉద్యోగుల నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుష్ శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన నుండి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఈ తెలుగు ప్రజలకు, ఈ దేశ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు ఎస్వి యూనివర్సిటీ వేదికగా తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయుష్ శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ హోమానికి విచ్చేసినటువంటి ఈ జిల్లా రాజకీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఇంకా కొన్నేళ్ల పాటు రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాజకీయ దురంధరుడు, దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నేత, ఈ విశ్వవిద్యాలయంలోనే రాజకీయ ఓనామాలు నేర్చుకున్నారంటే మా అందరి గర్వకారణం, మేము కూడా ఇక్కడ చదువుకున్నందుకు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న సేవలను, ఆయన పేద ప్రజలకు ఇంకా సేవలు చేయాలని చెప్పేసింది. ఆయన జన్మదినాన్ని రాత్రి నుంచి హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు టపాకాయలు పిలిచి కేకులు కట్ చేసుకొని రాత్రి సెలబ్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఆయనకు దీర్ఘాయుష్ ఇవ్వాలని చెప్పేసింది. ఆయన పేద ప్రజలకు సేవ చేయాలి, ఆయన ఇంకా దేశంలోని అత్యున్నత పదవులు అధిరోహించాలని చెప్పేసింది. ఈరోజు ఆయుష్ హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో. ఆయనకు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కోరుకుంటున్నాం. ఏదైతే టీఎన్ఎస్ఎఫ్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆయన ఆయుష్ మరింత బలంగా ఉండాలని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా కాసేపటి క్రితం హోమ కార్యక్రమాలు చేసి మృత్యుంజయ హోమం కూడా చేసినట్టు తెలుస్తుంది. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు ఆయుష్ మరింత బలంగా పెరిగి రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిని పూర్తిగా కొనసాగించే విధంగా, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా ఆయన ఆయుష్ బలంగా ఉండాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నేతలు, అదేవిధంగా శాప్ చైర్మన్తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలందరూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి.